ప్రైజ్ ద లార్డ్ అండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునగాక. మరి ఈ దినము ప్రార్థన అనే అంశం గురించి మనము ధ్యానించుకుందామండి. మరి మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. వాక్యం ఈ విధంగా సెలవిస్తుందండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏమంటున్నాడు దేవుడు? వాటిని పొంది ఉన్నామని నమ్మమని చెప్తున్నాడు. మరి ఆ విధంగా మనము ప్రార్థన చేసేటప్పుడు మనం నమ్ముతున్నామా, విశ్వసిస్తున్నామా? ఆ విధంగా మనం ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో ఒకసారి చూద్దామండి. ఇక్కడ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో మనకి ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. సూర్యుడు ఆకాశ మార్గంలో నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. చూశారండి, యెహోషువ చేసిన ప్రార్థనకి ఎంత మంచి జవాబు వచ్చిందో. మరి ఇశ్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్లే నిమిత్తము దేవుడు ఇశ్రాయేలుకు నాయకునిగా మనకి మోషేని నియమించడం జరిగింది. మార్గ మధ్యంలో మోషే చనిపోయిన తర్వాత మరి ఆ నాయకునిగా మరి యెహోషువని నియమించడం జరిగింది. దేవుడే స్వయంగా యెహోషువని నియమించడం జరిగింది. మరి యెహోషువ మరి మార్గ మధ్యములో యుద్ధం జరిగే ప్రక్రియలో అమోరీలను ఇశ్రాయేళ్లకు అప్పగించిన దినమున యెహోషువ ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అనమాట. యుద్ధ సమయంలో ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. మరి సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. మరి మన ప్రార్థన ఎలా ఉందండి? మరి అసలు ఆ మాట అనే శక్తి మనకుందా? అసలు ఆ నమ్మకం ఉందా? మనం ఏదైనా సరే మనం ప్రార్థన చేస్తే నాకు ఇది జరుగుతుంది, దేవుడు ఇస్తాడనేది అసలు ఆ నమ్మకం మనకుందా? మరి యెహోషువ చూడండి, సూర్యుడా నీవు గిబియోనులో నిలువము అంటే, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువమంటే అవి నిలిచిపోయినాయండి. మరి అలాంటి గొప్ప శక్తిని దేవుడు తన బిడ్డలకి ఇస్తాడనమాట. మరి అలాంటి శక్తిని పొందుకోవడానికి మరి మనం ఎలా ఉన్నాం? పొందుకోగలుగుతున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి చూసినట్లయితే మరి ప్రార్థన విషయంలో మనం ఎలా ఉండాలి? ప్రార్థన అనేది మనకు అవసరం వచ్చినప్పుడు, లేకపోతే అవసరం కోసం ప్రార్థన చేయటము అనేది చేయకూడదండి. ప్రార్థన అనేది అనుదినము మనము దేవునితో మాట్లాడుతూ ఉండాలి. మనము ఏదైనా మనకు అవసరం, కష్టం వచ్చిందనుకోండి, కష్టం వచ్చినప్పుడే దేవా అంటే కాదండి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలి. మోకాళ్ళ మీద దేవునితో మాట్లాడాలి. ప్రార్థన చేస్తూ ప్రార్థనలో మనం దేవునితో మాట్లాడాలి. వ్యక్తిగత ప్రార్థనలు లేకపోతే కుటుంబ ప్రార్థనలో మనం ప్రార్థన చేసినట్లయితే దేవునితో సహవాసంతో స్నేహపూర్వకంగా ఒక తండ్రిలాగా అలాగా మనము దేవునితో మాట్లాడవచ్చండి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు మన ప్రార్థనను ఆలకించడానికి. మనం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుని బిడ్డగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామా? అలాగే దేవుని ఆజ్ఞకు లోబడి ఉండడానికి సిద్ధంగా ఉన్నామా? మరి మనం ఎలా ఉన్నాము? మనం ప్రేయర్ ఎలా చేస్తున్నాము? విశ్వాసంతో చేస్తున్నామా? నమ్మకంతో చేస్తున్నామా? లేకపోతే అవిశ్వాసంతో చేస్తున్నామా? అపనమ్మకంతో చేస్తున్నామా? ఒకసారి మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం. దేవుడు చెప్తున్నాడు, వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు, మీరు నమ్మకంతో చేయండి, పొందేమని చేయండి, తప్పకుండా నేను ఇస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డగా మనము ఉన్నప్పుడేనండి. ఎక్కువ ప్రతిదినము దేవునిలో ప్రార్థించినట్లయితే మనకి అపవాది కూడా మన దగ్గరికి రాదండి. దేవునికి మనకి మధ్యలో అపవాదికి చోటు లేకుండా ఉండాలంటే కూడాను ప్రార్థన ఎంతో మనకి సహకరిస్తుంది, బలాన్ని ఇస్తుంది. దేవునికి మనకి
ఇంకా దగ్గర సంబంధాన్ని చేకూరుస్తుంది. మరి ప్రతిదినము మనం ప్రార్థన చేసుకుందామా? మరి కుటుంబంతో ప్రార్థన చేసుకునే వారిగా ఉందామా? ప్రార్థన చేసిన వెంటనే జరగలేదని కొంతమంది డిసప్పాయింట్ అవుతుంటారు. మరి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఎప్పుడు ఎలా ఇవ్వాలో దేవునికి తెలుసండి. మన ఏళ్ళ ఒక ప్రణాళిక దేవునికి ఉంటుంది. దేవునికి కూడా తెలుసు వీళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది ఆయనకి తెలుసు. కాబట్టి మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే స్వార్థపూరితమైన ప్రార్థనగా ఉండకూడదండి. మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరే విధంగా మనం ప్రార్థన చేయాలి. మోకాళ్ళ ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థన చేయాలి. మరి అలాంటి ప్రార్థన మనము కలిగి జీవించాలి. మన ప్రార్థనలో మరి కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తున్నామా ప్రతిదినము? మరి ఆ విధంగా మనం ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనము చెక్ చేసుకుందాం. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనము గమనించినట్లయితే మరి ప్రతిదినము మనం చేసే ప్రార్థన ఎలా ఉందో ఒకసారి మనమే చెక్ చేసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ప్రియమైన బిడ్డలారా, అపనమ్మకంతో ప్రార్థన చేయొద్దు, మృక్కుబడిగా ప్రార్థన చేయొద్దు. అలాగే మన ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి నిజమైన విశ్వాసంతో, నమ్మకంతో, ప్రేమతో దేవునికి దగ్గరగా ప్రార్థన చేస్తే తప్పకుండా మన కష్టాలని, మన బాధల్ని అన్నీ కూడా దేవునితో చెప్పుకుంటే కనుక దేవుడు తప్పక తీర్చే దేవుడు అని, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని తన రెక్కల చాటున భద్రపరిచే దేవుడు. ఈ లోకంతో షేర్ చేసుకుంటే ఏమీ రాదండి. ఇంకా బాధలు ఎక్కువ అవుతాయి, కష్టాలు ఎక్కువ అవుతాయి. కానీ ఈ లోకంతో షేర్ చేసుకున్నందువల్ల ప్రయోజనం ఏమీ లేదు. మనము దేవునితోనే మన బాధలు, కష్టాలు, నష్టాలు, ఆనందం ఏదైనా దేవునితో షేర్ చేసుకున్నట్లయితే మనకు అన్నీ కూడా దేవుడు ఇవ్వగల సమర్థుడు అనమాట. అవునండి. మరి ఈ విధంగా కూడా అందరూ మరి ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తూ దేవునికి దగ్గరగా ఉంటూ కుటుంబంతో సహా మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని, దేవునిలో ఉండాలని ప్రార్థనలో బలపడదాము. దేవునితో ప్రతిదినము మాట్లాడదాము. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక.